హాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మీ మ్యాడ్ మీ ముందుకు వచ్చింది. ఏంటి వీడియో అని అనుకుంటున్నారా? చికెన్ కర్రీ అండి. సో దీంట్లో పసుపు, ఉప్పు టేస్ట్కి తగినంత వేయండి. వేశాక కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా, ఆ తర్వాత చికెన్ మసాలా, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఆ తర్వాత టమాటో వేసారా? వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం. కలుపుకున్నాక దీన్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాసేపు ఒక 2 అవర్స్ అయినా మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది. సో దీనికి కావలసినది 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో పెనం పెట్టి దాని మీద ఆయిల్ పోసి కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసి దోరగా వేగనిద్దాం. చూసారు కదా ఎలా వేపుతున్నానో? మీరు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపండి. చూసారా ఎంత మంచిగా అయిందో? సో ఇప్పుడు చికెన్ వేసి దాన్ని బాగా కలుపుతాం. కలిపి కాసేపు మూత పెట్టండి ఆయిల్ వచ్చేంత వరకు. మూత పెట్టారా? చూడండి ఇప్పుడు మన ఆయిల్ పైకి వచ్చింది కదా. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి చికెన్ని మంచిగా ఉడకనివ్వండి. కొంతసేపు మూత పెట్టారంటే మంచిగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఆయిల్ మళ్ళీ పైకి తేలుతుంది. ఆ ఆయిల్ వచ్చిన తర్వాత మన స్పెషల్ గరం మసాలా అందులో వేసాం. సో ఆ గరం మసాలా తయారీ విధానం మీకు కావాలి అంటే కామెంట్లో కామెంట్ చేయండి, మీకోసం ఆ వీడియో చేస్తాను. సొద్ది అయిన తర్వాత మన కసూరి మెంతి గనక స్మాష్ చేస్తూ అలా దాంట్లో వేస్తూ ఉంటే ఆ గుమ్మగుమ్మలు ఉన్నాయి చూడండి. మా స్కూపిగాడు అయితే చికెన్ ఎప్పుడు అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా. సో దీని తయారు విధానం ఇలా అయిపోయిందండి. మన యమ్మీ చికెన్ కర్రీ రెడీ టు సర్వ్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్తో మీ మ్యాడ్ మీ ముందుకు వస్తుంది.